నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో అయితే ఊహించిన స్థాయిలో అనేది విజయం సాధించలేకపోయింది. అంటే దీనికి గల కారణాలు ఏంటి? అంటే కేటీఆర్ గారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు పలుసార్లు కూడా వ్యక్తపరిచిన విషయం ఏంటి అంటే, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మనం చూసుకుందాం, అందరూ కూడా బీఆర్ఎస్కే మొగ్గు చూపుతున్నారు అని. మరి ఎందుకని ఈ స్థాయిలో ఓటమికి దగ్గరలో ఉన్నారు? అమ్మా, ఇది మా నైతిక గెలుపు. ఇది ఓటమి అని వాళ్ళు సంకలెగరేసుకున్నంత మాత్రాన కాదు కాంగ్రెస్ వాళ్ళు. వాస్తవానికి నిజాం చెప్పాలనంటే కాంగ్రెస్ వాళ్ళు డబ్బు, అధికారము, ఒక ముఖ్యమంత్రి ఓ జిల్లాలో పర్యటించి ఆడ సర్పంచులు గెలిపించుకోవాలనే నీచమైన స్థితికి దిగజారిన ముఖ్యమంత్రివి. మేము సమాధానం చెప్పినామంటే వాళ్ళకు 2000 వస్తే మాకు 1600 వచ్చినాయి. ఓటమి ఎక్కడవుతుందమ్మా? మేము గెలిచినాం. నైతికంగా మేము డబ్బులు పెట్టకున్నా కూడా మా క్యాండిడేట్లు అందరూ కూడా వాళ్ళు ఒక్కొక్క ఓటుకు 3000, 5000 పంచితే కూడా మేము ఒక్క పైసా పంచకున్నా కూడా గెలిచినాం. ఇది మాది నైతికంగా మేము విజయం సాధించినట్టే. ఓటమి అనేది వాళ్ళు చెప్పుకుంటే కాదమ్మా, మేము చెప్పాలా, ప్రజలు చెప్పాలా. ఖచ్చితంగా ఇది మాది గెలిపే. ప్రజలలో ఈరోజు కూడా గ్రామ స్థాయిలో నుంచి మండల స్థాయిలో కానీ అన్ని స్థాయిలలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉన్నది. ప్రజలందరూ కేసీఆర్ గారిని తిరిగి కోరుకుంటున్నారు. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానమ్మా. నేను మొన్న రీసెంట్గా నారాయణఖేడ్ పోయాను. నారాయణఖేడ్లో ఏమైంది, ఒక అమ్మాయి పెళ్లి చేయాలని ఒక రైతు అనుకుంటున్నాడు. ఆ రైతు అనుకుంటుంటే ఆ అమ్మాయి పెళ్లి చేయడానికి ఇంతకుముందు ఒక 10 కుంటలు 20 కుంటల స్థలం అమ్మితే అమ్మాయి పెళ్లి రంగరంగ వైభవంగా చేసేవాడు. కానీ ఈరోజు 3 ఎకరాలు 4 ఎకరాలు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. అంటే ప్రజలు గ్రామ స్థాయిలో కూడా ఖచ్చితంగా డబ్బు పెట్టకున్నా కూడా ఈ స్థాయిలో మేము సీట్లు గెలిచినామంటే వాళ్ళు డబ్బు అధికారాన్ని పెట్టుకొని, జనరల్గా ఎక్కడైనా అధికారం ఉన్న వైపే మొగ్గు చూపుతుంది. అంత మొగ్గు చూపుతున్న ఈ సమయంలో కూడా మేము ఈరోజు ఈ స్థాయికి మేము గెలిచినామంటే ఇది నైతికంగా మేము గెలిచినాం అని నా అభిప్రాయం. అయితే ఇదే అంశంలోనే మొన్న కేసీఆర్ గారు వచ్చి సండే రోజు ఇక్కడ హాజరు అవడం జరిగింది కదా. మరి ఈసారి నుంచి అయినా కేసీఆర్ గారు కంటిన్యూ చేసే అవకాశం ఉందంటారా? మళ్ళీ అంటే అపోజిషన్ నుంచి అయితే వచ్చారు, మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారు, ఏదో 4 మాటలు చెప్పడానికే వచ్చారు అని చెప్పేసి ఫామ్ హౌస్ నుంచి, అదే అపోజిషన్ నుంచి కూడా వినిపిస్తుంది. మరి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? కేసీఆర్ గారి ఫామ్ హౌస్ అని అంటే అది ఇల్లు ఆయనది, ఆయన సొంత నివాసం. ఫామ్ హౌస్ అనేది ఆయన నివాసము, ఆయన సొంత ఇల్లు, గుడి కట్టుకున్న ఇల్లు అది. రేవంత్ రెడ్డి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అన్ని రాష్ట్రాలు జిల్లాలు తిరిగి ఏడిపోతుండమ్మా? ఇంటికే కదా పోయేది. ఆయన కూడా ఇంటికే పోతుండు. దాన్ని తప్పుపట్టి దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకొని ఏవో ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ వచ్చాడు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి, ఇది హాస్యాస్పదం. జనరల్గా ఎవరింటికి వాళ్ళు పోతాం. మేము కూడా పొద్దున్న నుంచి, మీరు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంటికి చేరుకుంటాం. ఆయన గురికి ఆయన చేరుకుంటాడు. అక్కడ నుంచి ఉద్యమాలు చేయడం అనేది ఖచ్చితంగా ఆయన చెప్పాడు, చేస్తాడు. చెప్పితే చేసే నాయకుడు ఆయన ఒక్కడే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. అంతా మడమ తిప్పిన నాయకులే తప్ప మడమ తిప్పని నాయకుడు ఎవరు అంటే కేసీఆర్ గారు. ఎవరికి ఏం మాట ఇచ్చినా కూడా, ఏది ఇచ్చినా కూడా ఈరోజు కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీశ్వరరావు గారు కానీ ఈరోజు వరకు ఇంతవరకు మాట తిప్పలేదు, మడమ తిప్పలేదు. వాళ్ళకు అసెంబ్లీ శీతాకాలం సమావేశంలో దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే మా హరీశ్వరరావు గారు చాలు, మా కేటీఆర్ గారు చాలు, వాళ్ళకి సమాధానం చెప్పు. హాస్యాస్పదంగా చేయకుండా, ఎటకారాలు చేయకుండా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నిష్పక్షపాతమైన అసెంబ్లీని నడిపించి నువ్వు మా వాళ్ళకి సమాధానం చెప్పు. అదే గ్రేట్. దానికి సింహం రావాల్సిన అవసరం లేదు. మొన్న ఒక్క పూట ఒక గంట సింహం బయటకు వచ్చి కనిపించిపోతేనే 100 మంది మంత్రులు మీ వాళ్ళు మీరు మీటింగ్లు, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారే, మేము ఏమైనా మాట్లాడామా? ఒక్కడే కదా మాట్లాడింది. అంటే ఒక్కడు 100 మందితో సమానం. అది గుర్తుపెట్టుకోండి. ప్రజలందరికీ ఆ సంగతి తెలుసు. రేపు మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలనే ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు బతికిందే కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఓ పేదవాడు 5 రూపాయల భోజనం పేదవాడికి అందించింది కేసీఆర్. ఆ 5 రూపాయల భోజనానికి కూడా ఇంకా ఈరోజు వరకు కూడా వీళ్ళు సరైన ఇది తీసుకొని పోయి, ప్రతిపాదనలు తీసుకుపోయి సరైన పేదవాడికి సరిగా అందించడానికి అక్కడక్కడ సెంటర్లు ఎత్తేసారు వీళ్ళు. నేను నిరూపిస్తా. దమ్ముంటే రేవంత్ రెడ్డిని వచ్చి రోడ్డు మీద నిలబడమని నేను నిరూపిస్తే ఎక్కడెక్కడ ఎత్తేసారు 5 రూపాయల భోజనాలు అవి. మరి కేసీఆర్ గారు ఎన్ని చోట్ల పెట్టారు 5 రూపాయల భోజనాలు, ఎన్ని చోట్ల వాళ్ళకు వసతులు కల్పించారు. నీకు దమ్ముంటే దాన్ని మెరుగు చేయి. ఆయన పథకాలని పేదల్లో ఉన్న ప్రతి పేదవాడు 5 రూపాయల భోజనం అంటే ఎంత పేదవాడు తింటాడమ్మా చెప్పు. ఆ పేదవాడు తినే భోజనాన్ని అందించగలిగిన సమర్థవంతమైన నాయకుడు, బడుగు బలహీన వర్గాలకు పేదవాడు కడుపును అర్థం చేసుకునే నాయకుడు ఒక్క కేసీఆరే. కాబట్టి ఖచ్చితంగా తిరిగి మా ప్రభుత్వం వస్తుంది. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కదా సార్. మరి ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎట్లాంటి వ్యత్యాసాలు కనిపించబోతాయి? మరి విజయం ఏ పార్టీ నుంచి సాధించబోతున్నారు? హైదరాబాద్ ప్రజలు, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు ఇవన్నీ గ్రేటర్ హైదరాబాద్ చేశారు కాబట్టి
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. ఏమని అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సాకలి రేవుకేసి ఉతికి ఆరేస్తారమ్మా. మూసీదని పక్కన సాకలి రేవుకి వేసి ఉతికి ఆరేస్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. విషయం ఎందుకు అని అంటే హైడ్రా పెట్టింది ప్రభుత్వము. ఆ హైడ్రాలో మ్యాక్సిమం 90% ఆఫ్ పీపుల్ పేదవాళ్లే బాధపడ్డారు. ఎవరు గొప్పలు బాధపడ్డారమ్మా? ఆయనకు దమ్ముంటే ఓఐసీ బిల్డింగ్ని కూలగొట్టలేడు. అట్లాగే వాళ్ళ తాలూకు మంత్రులను కూలగొట్టలేడు. వాళ్ళ తమ్మునికి కోర్టును అడ్డం పెట్టి స్టే తెప్పించుకొని వాళ్ళ అన్నది తిరుపతి రెడ్డిది ఆపాడు. ఆయనకు దమ్ముంటే ఇవన్నీ కూలగొట్టమను. ఏవి కూలగొట్టలేడు. పేదవాళ్ళ మటుకు ఎవరికి చెప్పుకోలేరు కాబట్టి, ఎవరు వాళ్ళని ఆదుకోలేరు కాబట్టి నువ్వు కూలగొట్టినవు. ఆ పేదవాడు రేపు ఓటు అనే ఆయుధంతో నీ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తాడు. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇక్కడ మేయర్ని ఖచ్చితంగా నిలబెడతాం. మేయర్లు 4 డివిజన్లు 4 భాగాలుగా చేస్తానంటున్నాడు. 4 చోట్ల 3 చోట్ల అంటే ఎంఐఎం అక్కడ ఉంటుంది కాబట్టి పోల్ సిటీలో 3 చోట్ల తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్లో ఖచ్చితంగా మా మేయర్ జెండా ఎగరేస్తాం. మేము ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం.